Hey guys, welcome back to our channel and welcome back to one more vlog. సో నేనైతే ఈరోజు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. సో ఐ థాట్ వై నాట్ షో డే ఇన్ మై లైఫ్ అని చెప్పి. సో లెట్స్ స్టార్ట్. మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం స్కిన్ కేర్ అంతా చేసి దాని తర్వాత తినడం అయితే స్టార్ట్ చేస్తాను. సో యా, సో ట్రై టు హ్యావ్ యాజ్ మెనీ వాటర్ యూ క్యాన్. సో నాకైతే మార్నింగ్ వాటర్ తాగాలంటే ఏం తినబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి కాదు. సో ఒక 10 minutes రెస్ట్ తీసుకొని దాని తర్వాత తిన్నాము. ఫస్ట్ గో టు స్కిన్ కేర్. సో నేను స్కిన్ కేర్ అయితే కొంచెం మార్చినాను అనమాట. ఐఎమ్ యూజింగ్ దిస్ అండర్ రేటెడ్ 8% గ్లైకాలిక్ అండ్ 1% సాలిసిలిక్ యాసిడ్ టోనర్. ఇది స్ప్రే బాటిల్ ఫామ్లో వచ్చుంటే బాగుంది, కొంచెం ఈజీగా ఉంటుంది. కంపల్సరీ ఇంట్లో ఉన్న కూడా SPF అనేది రాసుకోండి. సో ఒక 30 seconds అట్లా లీవ్ చేసేసి దాని తర్వాత అయితే మాయిశ్చరైజర్ అయితే నేను అప్లై చేస్తాను. సో నెక్స్ట్ దిస్ గ్లో ప్లస్ ఆక్వాలజికా హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. ఇది ఏమంటే దీని టెక్స్చర్ చూసేసి ఫస్ట్ ఎక్కువ అప్లై చేసుకున్నాను. ఇది వచ్చేసి చాలా ఆయిలీగా అనిపించింది నాకు. సో ఆత్రుత అనమాట అంతే. అండ్ సో నేను ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నాను, దానికి ఒకసారి డిప్ చేయడం ఎందుకని చెప్పి. ఇంతే. మసాజ్ చేసుకొని దాని అయితే లిఫ్ట్ చేసేది. సో తర్వాత ఆక్వాలజికా D10 ప్లస్ 2A సన్ స్క్రీన్. ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి. మేబీ లైక్ నాట్ SPF 50 కాకుండా కూడా అట్లీస్ట్ SPF 30 ఉండేదైనా కూడా అప్లై చేయండి. సో నేను ఈ స్కిన్ కేర్ చేసుకునే లోపలే ఆల్మోస్ట్ 5 to 7 minutes దాకా అయిపోతుంది, ఎందుకంటే గ్యాప్ ఇచ్చి చేసుకుంటాను కాబట్టి. సో నెక్స్ట్ లెట్స్ గో ఫర్ డిఫెక్ట్ థింగ్. కొంచెం పోల్చ నింపుకుందాం. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అవన్నీ మా మమ్మీ వేయించుకుంటున్న ప్లాన్స్ అనమాట. వాటర్ అయితే పెట్టేశాను. దెన్ తినే ముందు కాకి అయితే అన్నం పెట్టడం అలవాటు. సో అదే ఇక్కడ పెడుతున్నాను, ఖచ్చితంగా వచ్చి తింటాయి. సో ఐ డోంట్ నో హౌ యూ దిస్ ప్లేట్. నాకు ఈ ప్లేట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఎక్కువ దీంట్లోనే తినేదాన్ని. సో నాకు ఇట్లా సైడ్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అంటే ఇష్టం. సౌండ్స్ వస్తుంటాయి, ఇగ్నోర్ దట్. సో యా, లెట్స్ ఈట్. మా మమ్మీ ఈరోజు యాక్చువల్లీ చేసి ఒక చిన్న పండు అనమాట. సో షీ మేడ్ ఉప్మా. ఉప్మా అంటే కదా నచ్చదు. ఇంట్లో చేస్తే తింటాం కానీ హాస్టల్లో ఉన్నప్పుడైతే అసలు ఉప్మా తినేదాన్ని కాదు. సో అండ్ ఐ బిలీవ్ ఇన్ కంట్రోల్.
ఎక్కువ తిన్ను, కొంచెమే తింటాను అంతే. మరీ బాగుంటే తప్ప ఎక్కువ తిన్ను. సో మాకు కొంచెం వేసుకుని దెన్ తినైతే అయిపోదాం. దీంట్లోకి ఏముందో చూడాలి యాక్చువల్లీ. ఈవెన్ ఐ డోంట్ నో ఏం చేసింది ఏమని కూడా. మనం నిద్రపోతుండే, నిద్ర ఎక్కువ నాకు. సో కమెంట్స్ కదా. సో ఇదే నా టిఫిన్ ఈరోజు మార్నింగ్కి. సో ఇది తినేసి సో మార్నింగ్ టిఫిన్ తిన్నాక అయితే కాఫీ ఆర్ టీ తాగడం అలవాటు. సో ఇది కాఫీ స్టేషన్ అనమాట, ఇంట్లోనే పెట్టుకుంది. సో ఈరోజు టీ అయితే చేస్తున్నాను. అండ్ నేను ఏమంటే కాఫీలో కానీ టీలో కానీ షుగర్ అయితే వాడను. ఓన్లీ బెల్లం పౌడర్ ఉంటుంది కదా, డీమార్ట్లో దొరుకుతుంది మనకి. సో బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తాను. బట్ ఎందుకు అని అంటే మేబీ అది కొంచెం హెల్తియర్ వర్షన్, కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది బెల్లంలో అని విన్నాను, అందుకేమో. అండ్ షుగర్ కట్ చేశాక చాలా డిఫరెన్స్ అయితే నేను చూశాను, లైక్ ఫేస్లో కానీ బాడీలో చేంజెస్ కూడా. ఎందుకంటే ఫేస్లో పింపుల్స్ అనేది రావడం తగ్గిపోయాయి. అండ్ మోర్ ఓవర్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ కట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో యా, అందుకే ఇక్కడ బెల్లం యాడ్ చేసి టీ అయితే పెట్టుకొని తాగేసి, ఇంకా నాకు ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటాను. సో వర్క్ చేసుకున్నాక దాని తర్వాత ఇంకా ఇంట్లో పని ఏదైనా ఉంటే అవి చేసేసి లంచ్ అయితే చేస్తాను. హే, సో లెట్స్ డు క్లీనింగ్. సో మమ్మీ ముందే చెప్పిపోయింది అనమాట, మొత్తం క్లీన్ చేసి ఉంచు, ఏమంటారు షెల్ఫ్స్ అంతా అని. సో అందుకే క్లీనింగ్ పని పెట్టుకున్నాను ఇప్పుడు. సో క్లీనింగ్ చేసి వంట చేసుకొని తినాలి. సో యా, పని లేనప్పుడు ఇట్లాంటి పనులు ఎందుకు పెడతారో, ప్రశాంతంగా ఉండనివ్వకుండా. సో ఇది చాలా అంటే చాలా ర్యాండమ్గా తీసిన వ్లాగ్. అసలు అనుకోలేదు నేను వ్లాగ్ కూడా చేస్తానని. సో ఏం జరుగుతుంది డే ఇన్ మై లైఫ్ అంటే రాగా ఎలా ఉంటుంది అనేదే నేను మీకు చూపించాలని అనుకున్నాను. సో అందుకే నాకు తోచినంత వరకు నేనైతే షూట్ చేశాను మొత్తము. సో మీరు చెప్పండి నాకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అని. దిస్ ఇస్ మై ఫేవరెట్ టాయ్ ఫ్రమ్ సింగపూర్. తాజ్ మహల్. సో ఢిల్లీ ట్రిప్ వెళ్ళి ఉన్నాను కదా నేను, అప్పుడు తీసుకొచ్చింది. ఏదో నల్లగా అయిపోతుంది యాక్చువల్లీ. నాకు అక్కడ తాజ్మహల్కి వెళ్ళినప్పుడు కూడా నల్లగానే అనిపించింది తాజ్మహల్. సో ఆఫ్టర్నూన్కి అయితే నేను చపాతీ, మా మమ్మీ పండుగారం అని అంటారు మా కడుపు సైడ్, సో అదే చేస్తుంది అది. అండ్ శనక్కాయల పొడి, తెల్లవాయల పొడి అంటారు, సో అది తిన్నాను. సో నేనైతే ఇప్పుడు గ్రేప్ జ్యూస్ చేసుకుంటున్నాను. అరౌండ్ టైం లైక్ 3 అయ్యింది. సో గ్రేప్స్లో ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయని విన్నాను. సో ఉప్పు, సోడా పొడి వేసి దాన్ని ఇట్లా కొంచెంసేపు సోక్ చేసి దాని తర్వాత క్లీన్ చేసి దెన్ జ్యూస్ అయితే చేసుకుంటాను. ఎప్పుడు జ్యూస్ చేసినా ఇదే చేస్తాను. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసి జ్యూస్ అయితే చేస్తాను. సో లెట్స్ డూ. సో గ్రేప్స్ క్లీన్ చేసినవి అండ్ ఫ్యూ ఐస్ క్యూబ్స్ అండ్ మిల్క్, కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని జ్యూస్ అయితే కొట్టేసుకుంటాను. కొన్నిసార్లు స్వీట్గా తాగాలి అని అనిపిస్తే మాత్రం హనీ యాడ్ చేసుకుంటాను, లేదంటే అది కూడా యాడ్ చేయను. సో జ్యూస్ తాగేస్తాను 3:30 కంటే ముందే ఆల్మోస్ట్. అండ్ నేను ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపించాను కదా, ఏది 3 అయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను మార్నింగ్ టైము. అవి నేను కన్సిస్టెంట్గా లాస్ట్ 1 మంత్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో
టోనర్కి వచ్చేసరికి నేను ముందు గుడ్ వైబ్స్ యూస్ చేసేదాన్ని, పామోగ్రానేట్ టోనర్. ఇప్పుడు వచ్చేసి సాలిసాలిక్ యాసిడ్ది టోనర్ యూస్ చేస్తున్నాను. నాకేమనిపించిందంటే ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ అయితే తగ్గింది. లైక్ నోస్ అండ్ చిన్ ఏరియాలో అయితే ఆయిలీనెస్ అనేది తగ్గింది. అండ్ ఆల్సో అక్వాలాజికా మాయిశ్చరైజర్ వచ్చేసి బాగుంది, బట్ కొంచెం ఎక్కువ అప్లై చేసినా కూడా టూ ఆయిలీ అనిపించేస్తుంది. లిమిటెడ్గా చేయాలి. అండ్ ఈ శారీస్ ఎందుకు చూపిస్తున్నానంటే నవరాత్రి వస్తుంది కదా, సో ఒక లుక్ బుక్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి, లుక్ బుక్ క్రియేట్ చేద్దామా వద్దా? 9 డిఫరెంట్ శారీస్ ఆన్ 9 డిఫరెంట్ డేస్ విత్ డిఫరెంట్ కలర్స్, ఏ డేకి ఏ కలర్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో అదైతే నేను అనుకున్నాను చేద్దాం వీడియోస్ అని. మీరేమంటారు? సో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో నేను వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను దాని మీద. లేటర్ ఆన్ ఈవినింగ్ అయితే నేను వాకింగ్కి అయితే వచ్చేసాను. డైలీ ఒక 8K స్టెప్స్ అయినా నడవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఒక బ్రిస్క్ వాకింగ్ అయితే చేస్తాను నేను ఈవినింగ్ టైమ్. అండ్ లేటర్ ఆన్ ఈవినింగ్ టైం ఎంత బాగుంటుందో చూడండి. మేము ఉండేది ఇప్పుడు పల్లెలో కదా, సో చెట్లు అన్నీ పూత పూసే టైం అన్నమాట. సో చాలా బాగుండే ఈవినింగ్ వెదర్. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి దీపం అయితే పెట్టేసి ఏదైనా తినేది ఆర్ లైక్ స్నాక్ కానీ డిన్నర్ కానీ, వీలైతే ఎర్లీ డిన్నరే చేస్తాను. అండ్ ఏం తిన్నా ఇన్ బిట్వీన్ 10 AM to 8 PM లోపలే తింటాను. మేబీ టోనీ వస్తే తప్ప ఇంటికి ఏదైనా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది లేట్గా తినడం అలాగా. సో దిస్ వాట్ మై డే ఇన్ మై లైఫ్. సో వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో యా, ఐల్ సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్